జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందజేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే కొండబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఐసిడిఎస్ ద్వారా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు ప్రతిరోజు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగా 15 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఐసిడిఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి మాట్లాడుతూ అర్బన్ ఐసిడిఎస్ కార్యాలయాన్ని ఆధునీకరణ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రహరీ గోడ నిర్మాణంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల సునీత, తుమ్మల రమేష్, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఐసిడిఎస్ కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్కి సంబంధించి అంటే నేను ఇక్కడ జాయిన్ అయిన 1 మంత్లో ఇక్కడికి కార్యాలయానికి రావడం జరిగింది. అయితే మన స్టాఫ్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మనకి మినిమం ఒక 50 లక్షల రూపాయలతో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ గురించి చెప్పడం అంటే నేను 5th అక్టోబర్ 5th అక్టోబర్లో జాయిన్ అయిన తర్వాత ఈ ఆఫీసు గురించి చాలా బాధపడేదాన్ని. సార్ చాలాసార్లు చెప్తే సార్ ఏమన్నారంటే ముందు ఎస్టిమేషన్ వేయించండి అమ్మా అన్నారు. ఎస్టిమేషన్ వేసిన తర్వాత అది లేట్ అయింది. వేసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్తే వెంటనే కాపీ తీసుకున్నాను. తీసుకున్నాక నేను అనుకున్నాను చూస్తారులే ఇంకా అనేసి అనుకుని వెళ్ళిపోయాను. కానీ నెక్స్ట్ 2 days 3 daysకు మా ప్రోగ్రామ్ ఉంది కలెక్టర్ ఆఫీస్లో. అప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ప్రోగ్రామ్ వస్తున్నారు సార్ అని అనుకున్నాను తప్ప కలెక్టర్ గారిని కూడా ఆపేసి ఆ రోజు మన ఇచ్చిన ఎస్టిమేషన్ కాపీతోటి అక్కడ కూర్చోబెట్టి డిస్కస్ చేసి ఎలాగైనా కావాలి అమౌంట్ కావాలి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అనేసి చెప్పడం నాకు అసలు తెలియదు. ఏంటంటే సార్ రావట్లేదు లోపలికి అనుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆ ఎస్టిమేషన్ పీడీ ఆఫీస్కి వచ్చింది. అది ఎలా సాధ్యపడిందో అర్థం కాలేదు. ఆ తర్వాత సార్ వెళ్ళి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఫండ్స్ గురించి అన్ని మాట్లాడి అదంతా కూడా ఆ టైంలోనే జరిగిపోయింది. అంటే అంత ఫాస్ట్గా ఇలా ఇచ్చిన వెంటనే ఎస్టిమేషన్ వేయించడమే నాది లేటు. ఇచ్చిన వెంటనే ఇంచుమించు 1 weekలో సార్ వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూర్చుని మన ఫండ్స్ రాబట్టడం, అలాగే ఈరోజు మన కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి శంకుస్థాపన చేయడం చాలా